నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరు అధికారంలోకి వస్తారని ఆల్రెడీ మనకు చాలా చర్చ జరుగుతుంది బయట. అయితే వాస్తుశాస్త్ర ప్రకారం ఎవరికి అనుకూలతలున్నాయి, ఎవరికి ప్రతికూలతలున్నాయి, ఎవరు అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది అనే విషయాలు వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు మరియు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ గారు. ఇప్పుడు ఆయన అడిగి ఎవరికి ఎలా ఉందనేది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్, మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ త్వరలో జరగబోతున్నాయి, చాలా చర్చ జరుగుతుంది, వింటున్నాం. అయితే మీరు చెప్పండి, వాస్తుశాస్త్ర ప్రకారం అధికారంలోకి ఏ పార్టీ రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో, ఎవరికి ఎన్ని అనుకూలతలు, ఎవరికి ఎన్ని ప్రతికూలతలు ఉన్నాయి, అలాగే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి అనేది పూర్తి వివరించండి. పక్కాగా ఎన్ని సీట్లని కాదు కానమ్మా, మనం చెప్పుకునేది ఏంటంటే వాస్తు ప్రకారంగా ఎవరికి ఏ రకమైన బలం ఉంటుంది. ఈ మూడు పార్టీల గురించి మనం తీసుకునేటప్పుడు మూడు పార్టీ ఆఫీసులు దగ్గరగా ఉంటాయి. మెయిన్ ఆఫీసులు మనకి ఏపీలో వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి NH-16 అనమాట, హైవే ఇది. ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఇక్కడ మంగళగిరి దాటిన దగ్గర నుంచి ఇక్కడ జనసేన ఆఫీస్ ఉంటుంది. దీనికి కొంచెం వాయుమూలలో వచ్చేసరికి టీడీపీ ఆఫీస్ ఉంటుంది, మెయిన్ ఆఫీసు. కొంచెం ఇటువైపు వచ్చేసరికి ఇక్కడ మనకి మన వైసీపీ ఆఫీసు ప్లస్ కాంప్ ఆఫీసు ప్లస్ హౌస్ రెండు ఇక్కడే ఉంటాయి అనమాట. అంటే ఇది కొంచెం వచ్చేసరికి ఇలా క్రాస్కి ఇలా తిరిగి ఉంటుంది అనమాట. అంటే దిక్కులు వచ్చేసరికి కొంచెం తేడా ఉంటాయి. ఇక్కడ వస్తే మనం ఫస్ట్ ఏం చేద్దాం, ఫస్ట్ దీని గురించి మనం టీడీపీ ఆఫీస్ గురించి మనం చెప్పుకుందాం. అంటే మనకి డైరెక్ట్గా మనకి రిజల్ట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ వీళ్ళ ఆఫీస్ యొక్క బలాబలాలు ఏంటనే తెలుసుకుందాం. ఇది వచ్చేసరికి మనకి 2019లో ముందు మనకి వీళ్ళు పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేశారు. అంతకుముందు పార్టీ ఆఫీస్ ఇక్కడ లేదు, మామూలుగా జనరల్ వేరే ఒక రెండుకి తీసుకొని చేశారు. తర్వాత ఈ కన్స్ట్రక్షన్ ఎప్పుడు చేశారంటే మనకి ఎలక్షన్ జరిగే ముందు, అంటే మనకి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి కరెక్ట్గా ఒక నెల ముందు 2 నెలల ముందే వచ్చేసారు. జనరల్గా వాస్తు విషయంలో ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ చేసినప్పుడు దానికి నైరుతి మూల నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. ఇల్లు ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ తూర్పు భాగంలో చేశారు. ఇక్కడ వచ్చేసరికి ఈస్ట్, ఇది ఈస్ట్లో ఎప్పుడు కూడా మనకి పడమర వైపు ఖాళీ ఉంచుకొని ఈస్ట్లో మనం కార్యకలాపాలు చేయకూడదు. ఇక్కడ ఇంకొకటి లోపం ఏంటంటే దీనికి వచ్చేసరికి ఇక్కడ ఇట్లా వాయువు ఇలా పెరిగిపోతూ ఉంటుంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఈ నైరుతి తగ్గిపోయింది. దేనికైనా ఒక అధికారం కావాలంటే ఒక ఇంట్లో కూడా ఒక పెత్తనం చలాయించాలన్నా, 10 మంది మీద కమాండింగ్ ఉండాలన్నా, ఒక ఆఫీస్లో కూడా ఒక మెయిన్ ఎవరైతే ఉంటారో ఒక చైర్మన్ కానీ ఎండీ కానీ వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళు నైరుతి భాగంలో ఉండాలి. నైరుతి కూడా చాలా బలంగా ఉండాలి, అది కూడా 90 degrees ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అంటే క్రితంసారి 2019లో ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం నేను చెప్తున్నాను వాస్తు ప్రకారంగా. అది నెక్స్ట్ ఈ ఎలక్షన్లోకి వచ్చేసరికి చూద్దాం. 2019లో వీళ్ళు ఎందుకు కోల్పోయారంటే ఇక్కడ వచ్చేసరికి ఈ నైరుతి భాగం అనేది లేదు వీళ్ళకి. మనం ఇప్పుడు చెప్పుకున్నాం, ఒక మనిషికి పెత్తనం కావాలన్నా, అధికారం కావాలన్నా, చలాయించే తత్వం కావాలన్నా మెయిన్ నైరుతి మూల చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసరికి ఈ భాగం వచ్చేసరికి మనకి ఇది నైరుతి వస్తుంది. ఈ నైరుతి భాగం అనేది వీళ్ళకి లేదు, ఇది కావాలి వీళ్ళకి, ఇవి చాలా అవసరం ఇది. దానివల్ల వాళ్ళు ఏంటంటే చాలా దారుణంగా ఓడిపోవడం జరిగింది. ప్లస్ ఇంకొకటి, ఈ టీడీపీ ఆఫీసులో చాలా అవమానాలు జరిగినాయి. డైరెక్ట్గా ఒక పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి జనం వచ్చేసరికి ఆ పార్టీ మన అధికార పార్టీ వాళ్ళు వచ్చి దీని మీద గొడవ చేయడం, దారుణం చేయటం, పగలగొట్టడం, గందరగోళం జరిగిపోయినాయి. ప్లస్ ఈ పార్టీ ఆఫీసులోనే మామూలుగా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కూడా చాలా అవమానాలు జరిగినాయి. దీనికి ఇంకొక కారణం కూడా ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఈ దక్షిణ ఆగ్నేయం వచ్చేసరికి కోణంగా పెరిగింది, తర్వాత వీళ్ళు కట్ చేశారు. ఇక్కడ కూడా ఇలా క్రాస్గా ఉంటుంది అనమాట, ఇలా క్రాస్గా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. గోడ వచ్చేసరికి వాళ్ళు ఇలా చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు కార్యకలాపాలు మొత్తం కూడా ఇక్కడ ఈ బ్లాక్ ఉంది, 3 బ్లాక్లు ఉంటాయి మొత్తం. ఈ బ్లాక్లో ఉండి వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఎక్కడ కూడా మనకి నైరుతి భాగంలో కూర్చోవాలి యజమాని వాడు, ఇక్కడ వచ్చేసరికి సెక్యూరిటీ ఉంటారు. మనకి ఈస్ట్ ఫేస్ ఉంది, ఈస్ట్ ఫేస్ లో వచ్చేసరికి సెక్యూరిటీ బయట ఉంటారు, ఈశాన్య మూల ఉంటారు, నైరుతి మూల యజమాని ఉంటాడు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడే వీళ్ళు చేస్తున్నారు కార్యకలాపాలు మొత్తం, ఇక్కడే చేస్తున్నారు. తర్వాత ఏం జరిగిందంటే నేను ఒకసారి వెళ్ళడం జరిగింది పార్టీ ఆఫీస్కి. వెళ్ళిన తర్వాత చూశాను, నన్ను వేరే ఒక అతను తీసుకెళ్ళాడు, అంటే ఒక స్టేట్ లెవెల్ రాజకీయ నాయకుడు తీసుకెళ్ళాడు. నేను చెప్పాను అంతకుముందు ఈ పార్టీ ఆఫీసు వీళ్ళు 2019 ఎలక్షన్ల ముందే చెప్పాను, వీళ్ళకి వాస్తు బాగలేదు, దీన్ని ఏదైనా సరి చేసుకుంటే తప్పితే చాలా దారుణంగా ఉంటుంది, అసలు సపోర్ట్ చేయట్లేదు, నైరుతి లేదని చెప్పేసి. సరే, అది తర్వాత వినలేదు. జనరల్గా ఏమనుకుంటారంటే అంత స్థాయిలో ఉన్న వాళ్ళు
మంచి వాస్తు శాస్త్రవేత్తను తీసుకెళ్ళి చూపిస్తారు కదా, చేసుకుంటారు. ప్లస్ బాలకృష్ణ కూడా ఆయన కూడా మంచి వాస్తు చూస్తుంటారు. ఇలా ఎందుకు నిర్లక్ష్యం చేశారనే చాలా మంది క్వశ్చన్ మార్క్ అది నేను చెప్పినప్పుడు కూడా. కానీ నేను చెప్పాను వీళ్ళకి కర్మ సిద్ధాంతం అనుసరించి కర్మ ఫలాలు ఆ రకంగా ఉన్నప్పుడు వాళ్ళకి దాన్ని కూడా నిర్లక్ష్యం చేశారు, జరగనివ్వలేదు. వేరే వాళ్ళని తీసుకొచ్చారు చూశారు, దీన్ని నిర్లక్ష్యం చేశారు. అతను ఏంటంటే అతను కొన్న నాలెడ్జ్ ప్రకారంగా ఇక్కడే కదా మనం ఉంటుంది, ఇంతవరకు చూసుకుందాం ఆఫీసు అని చెప్పేసి ఇంతవరకే చూసుకున్నారు వాళ్ళు. మెయిన్ ఏంటంటే ఈ కాంపౌండ్ వాళ్ళు మొత్తం మనకి ఇంపార్టెంట్. మనిషికి శరీర భాగం అనేది మొత్తం ఇంపార్టెంట్. మనం చేయి పని చేసేటప్పుడు చెయ్యి ఒక్కటే ఇంపార్టెంట్. మనం నేను హ్యాండ్తో నేను పని చేస్తున్నాను, ఇది ఒక్కటే నాకు ఇంపార్టెంట్, దీన్ని ఒకటి చూసుకున్నాను అనుకోండి, మిగతా భాగాలు పట్టించుకోలేదు అనుకోండి, ఇది ఎంతవరకు పని చేస్తుంది? శరీరం మొత్తం బాగుంటేనే మనసు బాగుంటుంది. శరీరానికి మనసుకు అవినాభావ సంబంధం ఉంటుంది. అట్లానే ఈ మొత్తానికి ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది అనమాట. ప్రతి భాగానికి మనకి మనిషిలో మనకి ఎన్నైతే శరీర అవయవాలు ఉన్నాయో అదే రకంగా అన్ని పనిచేస్తున్నట్టు. కానీ ఇక్కడ కూడా ఏంటంటే అన్ని మూలలో పనిచేయాలి, అన్ని భాగాలు పనిచేయాలి. తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర, అదేవిధంగా ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం అన్ని భాగాలు సమానంగా ఉండాలి. అన్నిటికీ సమానమైన ఆహారం అందాలి. ఇక్కడ ఏమైందంటే మెయిన్ ఆహారానికి లేదు, అసలు పంపింగ్ లేదు. గుండెకి వచ్చేసరికి మిస్ అయిపోయింది. అక్కడ ఆయు పొట్టు అనేది ఇక్కడ ఉంటుంది, పార్టీకి, అధికారానికి, పెత్తనానికి, అన్నిటికీ అక్కడ ఉంటుంది. అదొక మిస్ అయిపోయింది. ప్లస్ ఈ ఆగ్నేయం కూడా లోపం వల్ల ఏమవుతుందంటే అది కూడా చాలా ఎప్పుడు వివాదాలు, గొడవలు. మీరు చూసారో లేదో ఈ పార్టీ మనకి తెలంగాణ నుంచి మెయిన్ ఏంటంటే దీని వాయువు ఆగ్నేయ లోపం ఉంది. దీని గురించి తర్వాత చెప్తాను నేను. వీళ్ళకి ఈ ఆగ్నేయ లోపం వల్ల కూడా ఏమవుతుందంటే మనం చూసాం లోకేష్ మీద కానీ వాళ్ళ ఫ్యామిలీ మీద కానీ ప్లస్ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఆయన మీద ఈ మధ్య కాలంలో కేసులు పెట్టడం, జైలుకి వెళ్ళడం ఇవన్నీ జరిగినాయి. మనకి వాస్తుశాస్త్రంలో మెయిన్ ఏంటంటే ఆగ్నేయం లోపం ఉన్నప్పుడు కోర్టు కేసులు ఎక్కువగా ఉంటాయి. ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన 40 సంవత్సరాల జీవితంలో ఎప్పుడైనా ఎంతమంది కేసులు వేసినా, పెద్ద పెద్ద మునగాళ్ళు వేసినా కానీ ఎప్పుడు కూడా కేసులు అనేది ఆయన దగ్గరకు రాలేదు. ఆయన కనీసం వాకిట్ ముందుకు కూడా రాలేదు. అంత మేనేజ్ చేసుకోగలడు. సరే కేసులు ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఈ రోజు వచ్చేసరికి ఆయన జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. లోపం ఉంది. ప్లస్ ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు చేశారు, సరి చేశారు. ఇంతకుముందు ఈ బ్లాక్ లేదు, ఈ బ్లాక్ లేకుండా ఈ మధ్య కట్టారు, దీన్ని కొత్తగా కట్టేసి దీన్ని మళ్ళీ ఒక కాంపౌండర్ ఇలా పెట్టేశారు. ఇంతవరకు దీన్ని డివైడ్ చేసినట్టు ఉంటుంది, చేశారు. ఇప్పుడు ఏమైందంటే నేను చెప్పేది ఏంటంటే నా శాస్త్ర ప్రకారంగా కొంతమందికి చూడటానికి నేను చెప్పేదానికి వింతగా ఉండొచ్చు. దీనికి తోడు జనసేన పార్టీ ఆఫీసు ఇక్కడ వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు అలయన్స్ అనమాట. ఈ అలయన్స్ ఎట్లా ఉందంటే ఇది వచ్చేసరికి ఇది వాయువు అంటారు, దీనికి వాయువు వస్తుంది, దీనికి ఇది ఆగ్నేయం వస్తుంది. ఆగ్నేయ వాయువు కూడా మంచిది కాదు. కానీ తాత్కాలికంగా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే వీళ్ళకి ఈ యొక్క నైరుతి తగ్గిపోయిందో ఇక్కడ వీళ్ళకి నైరుతి ఉంది చూడండి, ఎక్కువ ఉంది. అంటే వీళ్ళు అగ్రెసివ్గా ఉండాల్సిన ప్లేస్ లో వీళ్ళు ఉండలేకపోయారు, వీళ్ళు మించి ఉన్నారు వీళ్ళు. సో అందుకనే ఎక్కువ మంది పార్టీలో జనసేన పార్టీలో చేరుతున్నారంటారా? చేరడం అనే కాదు, వాళ్ళకి అవసరానికి మించి అగ్రెసివ్గా ఉంటారు. ఇప్పుడు ఒక మనిషి కోపము రావాల్సిన టైంలో రావాలి, మామూలుగా చీటికి మాటికి కోపం రాకూడదు. ఇక్కడ రావాల్సిన టైంలో కోపం రావట్లేదు. ఇక్కడ శాంతం పెరిగిపోయింది, ఇక్కడ అగ్రెసివ్నెస్. శాంతం పెరగటం కాదు, అక్కడ వాళ్ళకి లేదు అసలు. కోపట్టానికి కూడా అంత ధైర్యం, అంత ఛాన్స్ లేదు అక్కడ. కానీ వీళ్ళకి ఇది ఒక సపోర్ట్ వస్తుంది ఇప్పుడు. సో ఈక్వల్ అయిపోయింది అంటారు. తాత్కాలికమైన ఈక్వలే. ఇక్కడ జనసేన పార్టీ ఆఫీసులో ఏమవుతుందంటే ఇదంతా ఖాళీ ఉంచారు ఇంత ముందు. ఇప్పుడు ఎట్లానే మనలాగా వాస్తు చూసేవాళ్ళు చెప్తుంటారు కదా, ఇట్లా బాగలేదు, మీకు నైరుతి అంతా ఖాళీగా ఉంది. ఇక్కడ ఏమవుతుంది, ఇది ఈస్ట్ వచ్చింది, నార్త్, ఇది సరికి సౌత్, వెస్ట్. ఇక్కడ కూడా ఏమైంది అంటే ఇక్కడ వీళ్ళు ఈ భాగంలో ఆఫీస్ పెట్టుకున్నారు, ఈ యొక్క పడమర ఫేస్ అంతా ఖాళీగా ఉంది, ప్లస్ పెరిగి ఉంది. దీన్ని కాంపౌండ్ వాళ్ళు ఇలా కట్ చేశారు, వాళ్ళు కట్ చేసి ఇక్కడ బిల్డింగ్ కడుతున్నారు ఇప్పుడు ప్రెజెంట్ వాస్తు కోసం. అంటే బలం వస్తుంది దానికి కూడా. అంటే ఇప్పుడు దీని అవసరం దీనికి ఉంది, దీని అవసరం దీనికి ఉంది, కలిసి పోటీ చేస్తున్నారు. మా భాషలో చెప్పాలంటే అంటే వీళ్ళకేమో వాయువు తగ్గిపోయింది, నైరుతి పెరిగింది. వీళ్ళకేమో వాయువు పెరిగిపోయింది, నైరుతి వచ్చేసరికి తగ్గిపోయింది. ఈ నైరుతి పెరిగిన భాగము దీనికి యాడ్ చేసుకుంటే ప్రజెంట్ తాత్కాలికంగా పనికి వస్తుంది, కానీ ఫ్యూచర్ లో మాత్రం పూర్తిగా రిజల్ట్ అనేది ఉండదు. ప్లస్ ఇంకొకటి కూడా ఈ మధ్య కాలంలో మనం చూసాం, నిన్న మొన్నట్లో కూడా టీడీపీకి జనసేనకి ఒక సీట్ల విషయంలో చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఈ ఆగ్నేయ వాయువు నడకలు అనమాట వీళ్ళ రెండుకి. ఎప్పుడు కూడా ఒక బలం ఉండాలంటే వాస్తు ప్రకారంగా
ఒక నైరుతి ఒక ఈశాన్యం బాగుంటుంది, రిలేషన్స్ బాగుంటాయి. ఈ రిలేషన్స్ కూడా తాత్కాలిక రిలేషన్స్ ఇవన్నీ కూడా అదే కొంతకాలం వరకే ఉంటుంది, తర్వాత ఇబ్బందిగా ఉంటుంది. ఈ రెండు పార్టీల వల్ల ఓకే ప్లస్ అనేది ఉంది, బానే ఉంది, కొంతవరకు బాగుంది, నెట్ రావడానికి అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు మనకి ఈ రెండింటికి ఆపోజిట్ ఇది వైసీపీ. ఇక్కడికి వచ్చేసరికి వైసీపీకి వచ్చేసరికి ఈయనకి వచ్చేసరికి ఇది దిక్కులు కరెక్ట్గా ఉండవు. దిక్కులు కరెక్ట్గా ఉండవు. మనకేమంటారంటే వాస్తు ప్రకారంగా దిక్సూచి ప్రకారంగా దిక్కులు విదిక్కులు అని ఉంటాయి. మూలలు వచ్చేసరికి విదిక్కులు అంటారు, మామూలు దిక్కులను వచ్చేసరికి మామూలు దిక్కులు అంటే ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ దిక్కులు కొన్ని వస్తాయి. ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం వచ్చేసరికి ఈ ఆగ్నేయ భాగాలు వచ్చేసరికి నైరుతి భాగాలు ఇవన్నీ కూడా మనకి విదిక్కుల కిందకి వస్తాయి. వీళ్ళది వచ్చేసరికి విదిక్కుల్లో ఉంటుంది స్థలం. ఇది విదిక్కులు ఎలా ఉంటుందంటే ఒకసారి పైకి లేపిస్తుంది, ఒకసారి కింద పడేస్తూ ఉంటుంది. నిలకడ ఉండదు. నిలకడ అనేది కూడా కాదు, ఒకసారి అధికారం ఇస్తుంది, ఒకసారి మళ్ళీ కింద పడేస్తుంది మనిషిని. ఏం జరుగుతుందని చెప్పలేము. ఇప్పుడు ఒక మనిషిని గట్టి కింద పడేయాలంటే బాగా హైట్ లేపి కింద పడితే ఎక్కువ దెబ్బ. అట్లా ఇక్కడ ఏమవుతుందంటే బాగా హైట్ లేపేశారు. ఇప్పుడు దానికి ఏమవుతుందంటే ఒకసారి ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకు కూడా మైనస్ ఉంది. ఇక్కడ వాస్తవంగా ఇది బలం బాగానే ఉంటుంది, కాకపోతే ఆయన ఇక్కడ కూడా కొంచెం లైట్గా పెరిగి ఉంటుంది, వీళ్ళకి కూడా ఇక్కడ ఇలా కొంచెం పెరిగి ఉంటుంది, క్రాస్ ఉంటుంది. కానీ ఆయన వ్యక్తిగతమైన జాతకంలో కొంచెం బాగుంది. వ్యక్తిగతంగా కూడా దీనికి 2019లో మనం న్యూమరాలజీ కాన్సెప్ట్ లో చెప్పుకుందాం దాని గురించి. ఆయనకు వస్తే 2009 అనేది 3 కాంబినేషన్. అది అంటే 219 కూడితే వచ్చి 3 వస్తుంది. ఆయన బర్త్ నెంబర్ కూడా 21. అది ఆయనకు బాగా కలిసి వచ్చింది. గురువు బాగా సపోర్ట్ చేశాడు అక్కడ. ఈ సంవత్సరం వచ్చేసరికి 2008లో మనం 2024లోకి వస్తున్నాం కాబట్టి ఇది 8 వస్తుంది. అది ఆయన సపోర్ట్ చేయదు. దాన్ని సపోర్ట్ చేయదు కాబట్టి వీళ్ళతో కలిశారు. అందుకని కలిశారు కాబట్టి ఇప్పుడు కొంచెం కలిశారు. ఈయన కూడా మైనస్ ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళ సిస్టర్ షర్మిల గారు అగెనిస్ట్ అయిపోయారు. అంటే ఒక్కటి మనకి ఎప్పుడైనా కానీ కర్మ సిద్ధాంతానుసారం కర్మ బాగలేకపోతే మనకి ఎప్పుడు కూడా మనం ఇక్కడ చెప్పుకున్నాం వీళ్ళు ఎందుకు చేయలేదు, ఎందుకు సపోర్ట్, ఎందుకు దీన్ని వాసు చూడలేదు అని చెప్పేసి వాళ్ళ కర్మలు అనుభవించాలని ఉంది కాబట్టి డెస్టినీలో ఉన్నప్పుడు తప్పించుకోలేదు కాబట్టి అలా వచ్చేసింది అనమాట. కాకపోతే ఇప్పుడు కొద్దిగా వాళ్ళకి ఇక్కడ కూడా ఏంటంటే నాకు తెలిసి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి అంటే కూడా లోకేష్ గారి జాతకం ఈ సంవత్సరం బాగుంది. ఆయన కోసం వీళ్ళిద్దరు కలుస్తారు ప్రజెంట్. అది తర్వాత వీళ్ళు సరి చేసుకొని వాస్తు కరెక్ట్గా చేసుకొని అన్ని లైన్ చేసుకుంటే బాగానే ఉంటుంది. అంటే చాలా చేయాలి ఇక్కడ. వీళ్ళందరూ చూడటానికి చిన్నదానిలో కనిపిస్తుంది కానీ చాలా పెద్ద ప్లేస్ ఇది. ఇది కూడా నాకు తెలిసి వీళ్ళు ఏదో లీజు తీసుకున్నారన్నారు, గవర్నమెంట్ దగ్గర లీజు తీసుకొని చేసుకున్నారన్నారు. అలా లీజు కాకుండా సొంత పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇటువైపు కూడా కాలవటను ఇటు పక్క మంగళగిరి ఫారెస్ట్ ఉంటుంది ఇటువైపు అంతా. దీన్ని ఏం చేయడానికి కూడా లేదు ఇక. మరి మిగతా బీజేపీ అండ్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటండి? బీజేపీ కాంగ్రెస్ పరిస్థితులు అంటే అవి మనం ప్రధానంగా చెప్పుకోవాలి. వాళ్ళు వాస్తు చూసి మనం చెప్పుకోవడం అనేది కాదు. బీజేపీ కాంగ్రెస్ అనేది కొంచెం మైనర్ కాబట్టి మనం ఎక్కడైతే మేజర్స్ ఏది ఉందో వాళ్ళనే తీసుకుంటాం మనం. బీజేపీ కాంగ్రెస్ దాదాపు నాకు తెలిసి వీళ్ళతో కలవడానికి అవకాశం లేదు. అది కలిసినా కానీ ఏదన్నా కానీ టోటల్గా ఏంటంటే మనం న్యూమరాలజీ వాస్తు ప్రకారంగా రెండింటిని నేను క్లబ్ చేసి నేను చూసినప్పుడు నాకు తెలిసి ఈ రెండు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఇంకొక విషయం చెప్పుకోవాలి మనం, ఇది రాజధాని ఎఫెక్ట్ కూడా మనం మాట్లాడుకోవాలా. ఎందుకు ఇందాక చెప్తాను మీకు ఆగ్నేయ వాయు నడకల గురించి చెప్పినప్పుడు దీనికి సంబంధించి మళ్ళీ చెప్తాను మీకు. హైదరాబాద్ నుంచి మనం వచ్చినప్పుడు హైదరాబాద్ ఎక్కడ ఉంది మనకి తెలంగాణ రాజధానికి ఉన్నప్పుడు, ఇప్పుడు ఆంధ్ర రాజధానికి వచ్చినప్పుడు అమరావతికి వచ్చినప్పుడు ఈ రెండుకి కూడా ఆగ్నేయ వాయువు నడకలు అనమాట. అందుకని ఆ ప్రభావం బాగా ఉండబట్టే చంద్రబాబు నాయుడు గారికి కూడా అప్పుడు కూడా మనకు కేసులు మన ఓటుకునేటి కేసులు ఇది కావటం ఒకటి, అక్కడి నుంచి మళ్ళీ వెంటనే కర్మఫలాలు అనుభవించడానికి మళ్ళీ రాజధాని అనేది తీసుకొచ్చి ఇక్కడే కట్టుకుందాం అని చెప్పేసి, ఇక్కడే కొద్ది రోజులు ఇక్కడే ఉందామని చెప్పేసి ఇక్కడే ఉండటం జరిగింది. లేకపోతే ఇక్కడ హైదరాబాద్ ఉన్నట్టయితే కొంత ప్రభావం ఉండేది కదా, రాజధాని డెవలప్ అయ్యేది. ఆయన అక్కడ ఉండి చేసుకుంటా ఉంటుంటే ఇక్కడ చేసుకుంటుంటే. కానీ ఇక్కడ ఏం చేశారు, మళ్ళీ ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు ఒకటి ఉంది. ఇల్లు గురించి చెప్పుకోవాలి మనం. ఆయనకున్న మైనస్లు చెప్తున్నాను, లాస్ట్ టైం వచ్చిన మైనస్లు. ఇప్పటికైనా ఇప్పుడు ఆయన అక్కడ వచ్చేసరికి మన కృష్ణానది ఉంది కదా, కృష్ణానదిలో ఈశాన్యం మూల పూర్తిగా నది ఒడ్డున ఉన్నాడు ఆయన. అక్కడ కూడా అలా ఉండకూడదు, అది కూడా మైనసే. ఇన్ని మైనస్ల కారణంగా అప్పుడు ఆయన నెగ్గలేకపోయాడు. ఇప్పుడు కూడా అక్కడ నుంచి బయటికి రావాలి, వాళ్ళు బయటికి రావాలి, వేరే ఆఫీస్ తీసుకోవాలి, ఆఫీస్ కానీ ఇల్లు కానీ మార్చుకోవాలి.
ఓకే, మార్చుకొని ఇవన్నీ కొంచెం చేయించుకుంటే చేంజ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇది మార్చేదే లేదు, ప్రధాన ఆఫీస్ ఓకే, ఇది పర్వాలేదు. అలా కాకుండా వాళ్ళకి సంబంధించి ఇంటి దగ్గర కాంప్ ఆఫీస్ ఉంటాయి కదా, అవి కొంచెం చేంజ్ చేసుకొని ఆ నది ఒడ్డు నుంచి బయటకు వస్తే కొంతవరకు ప్లస్ ఉంటుంది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితులు వాస్తు ఇంకా ఇంతవరకు చేయించుకోక ముందే ఇప్పుడు ఇంకా బాగా ఎవరికి కలిసి వస్తుంది ఈ ఎలక్షన్స్? ఉన్న పరిస్థితులే చూద్దాం మనం. మీరు చెప్పిన ప్రకారం అయితే ఈ కూటమి బాగుందని అయితే చెప్పారు. సో అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఉంది, ఛాన్స్ ఉంది దీనికి. అంతేనా? ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అక్కడ చెప్పే కదా మీకు, ఒకటే అండి, ఏం లేదు ఇక్కడ. ఎక్కడైతే నైరుతి అనేది కరెక్ట్ గా లేదో అధికారం ఉండదు. ఇప్పుడు నైరుతి అనేది వీళ్ళు తాత్కాలికంగా అద్దె తెచ్చుకున్నారు. వీళ్ళు ఓకే, మ్యాచ్ అయిపోయింది కాబట్టి సెట్ మనకి అద్దె తెచ్చుకున్నారు వీళ్ళు ప్రజెంట్. వీళ్ళు కూడా వీళ్ళ అవసరం వీళ్ళకి ఎంత ఉందో వీళ్ళ అవసరం వాళ్ళకి అంతే ఉంటుంది. ప్రజెంట్ తాత్కాలికంగా అయితే ఇది ఉంది. ఏదైనా పర్మనెంట్ గా ఏదైనా ఆఫీసు ఇదంతా బాగా చేసుకొని లైన్ చేసుకుంటే ఎవరితో ఏ పని ఉండదు. వీళ్ళు కూడా కరెక్ట్ చేసుకుంటే వీళ్ళు కూడా డెవలప్ కావడానికి బాగా అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో బాగానే ఉంది. కాకపోతే వీళ్ళు చూడాలి. మన వాస్తు ప్రకారంగా చెప్పాము అంటే మనం ఒకటి గెలిస్తే వాడు గెలవదు అనేది గురించి దాని కాదు, కానీ ఇక్కడ వచ్చేసరికి ఈ రెండుకి ఛాన్స్ అయితే ఉంది. ఎన్ని సీట్లు అనేది ఏమైనా చెప్పగలరు? అది మన న్యూమరాజీలో వద్దాం. అయితే మీరు చెప్పే దాని ప్రకారం అయితే ప్రస్తుతానికి టీడీపీ జనసేన కూటమి అయితే చాలా మ్యాచ్ అయిపోయింది. కొంచెం అధికారంలోకి వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది అంటున్నారు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి చెప్తున్నాను కదా, ఆగ్నేయ వాయు నడకల వల్ల కొంత డిస్టర్బెన్స్ రావడానికి అవకాశం ఉంది. చూసాం ఆల్రెడీ. నేను దీని గురించి ఇంతకుముందు దాదాపు ఒక 15 రోజుల కిందట వేరే వీడియోలో చెప్పాను కూడా వీళ్ళిద్దరికి సంబంధించిన విషయం. ఇప్పుడు కొంచెం ఆ డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తుంది. అంటే టెంపరీగా వస్తుంది, అది కొద్దిగా ఉంటుంది, కానీ ఆ టైంకి వచ్చేసరికి ఇద్దరికి అవసరం కాబట్టి, ఇద్దరు కామన్ శత్రువు ఆయన కాబట్టి ముందు మెయిన్ ఏంటంటే ఈ శత్రువు మిత్రుడు లాగా వీళ్ళు ఇద్దరు కలిసిపోవాల్సిన. షర్మిల గారి ప్రభావం ఉంటుంది, ఇప్పుడు ఉండదు. షర్మిల గారి ప్రభావం ఇప్పుడు ఉండదు. నెక్స్ట్ అయిపోయిన తర్వాత 2024 తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ మాత్రం వాళ్ళ ప్రభావం ఉండడానికి ఎక్కువ అవకాశం. అంటే మొత్తం ఎక్కువ పార్టీస్ అన్ని ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వానికి అగైనెస్ట్ ఉన్నాయి కదా, సో అందుకని అన్ని నెగటివ్. కొన్ని అలా ఉంటాయి, కొన్ని మనం చెప్పేది ఏం లేదు. కర్ణుడి సాగుకు నానా రకాల శాపాలని చెప్పేసి అదే రకంగా వీళ్ళకి కూడా మనకి టైం బ్యాడ్ నడుస్తున్నప్పుడు ఇవన్నీ ఒకదానికి ఒకటి ఇది అవుతుంది. కాకపోతే వీళ్ళిద్దరు జాగ్రత్త సక్రమంగా చేసుకుంటే ఈసారి వీళ్ళకి అవకాశం. వీళ్ళిద్దరు కొంచెం కొంతవరకు వాస్తు ప్రకారంగా అయితే చాలా ఈ పార్టీలో వచ్చే అవకాశం ఉంది అంటారు. ఓకే అండి, ఓకే రామకృష్ణ గారు, మాకు వాస్తు శాస్త్రం గురించి చాలా చక్కగా వివరించారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుంది, ప్రజలు ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు అనేది మనం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ.